ఈ టాస్క్ ఫోర్స్ ఒకటి ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా 100 రోజుల లోపల దీన్ని అరికట్టాలని చూస్తుంది. కాబట్టి చాలా కఠినంగా శిక్ష ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ట్రాన్స్పోర్టేషను చేయడానికి, గంజా పండించడానికి ఎవరు ముందుకు రాకూడదు. అటువంటి వాళ్ళు చాలా తీవ్రమైన శిక్షలకి లోనవుతారని మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాను. స్కానర్స్ మనకు లేవు. స్కానర్స్ మన విశాఖపట్నం పోలీస్ స్టేషన్ రెనోవేషన్లో ఉంది. కొత్త పోలీస్ స్టేషన్, కొత్త రైల్వే స్టేషన్ కడతారు. చాలా ఎక్కువ కోట్లు పెట్టి కడుతున్నారు. అది ప్లానింగ్ ఇప్పుడు వస్తుంది. దాంట్లో ఈ స్కానర్స్ అన్నీ ఉన్నాయండి. అప్పుడు పెడతారు. ప్రస్తుతానికి స్కానర్స్ మనకు లేవు. ఈ డోర్ ఫ్రేమ్స్ అవి ఉండేవి, మీరు చెప్పినవి అవి ఉండేది. స్కానర్స్ అంటే లేవు. లగేజ్ స్కానర్స్ అంటారు. అది ఏ లగేజ్ అయినా అందులో ఏముందో చెప్పేస్తుంది. ఆ స్కానర్స్ చాలా కాస్ట్ కూడుకునేవి. అవి త్వరలో వస్తాయండి. ప్రపోజల్స్ ఉన్నాయి. ఎస్ సామర్లకోట ద్వారా ఒక లేడీని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని పేరు సుమంత్ మండల్ అని. ఆయన మిడ్నాపూర్. ఒక లేడీ పడుకుంటే ఆమె ఎడల అసభ్యకరంగా ప్రవర్తించాలని చెప్పారు. వెంటనే అక్కడ పబ్లిక్ ఏమో ఆర్పిఎఫ్ అప్పగించారు. ఇక్కడ తీసుకొచ్చారు. మేము ఇక్కడ ఎఫ్ఐఆర్ వేసి సామర్లకోట జరిగింది కాబట్టి మేము అక్కడికి పంపించేస్తాం అంటే ఆమె చెప్పింది. కానీ వెంటనే ఆవిడ మరి ట్రావెల్ ఆపుకుంటూ వెళ్ళిపోయినారు. మేము రిపోర్ట్ తీసుకుని ఆవిడని ఫోన్లో కానీ అక్కడికి వెళ్ళి ఒక ఉమెన్ కానిస్టేబుల్ లేదా ఉమెన్ ఎస్ఐ గారిని వెళ్ళి ఆవిడ విచారణ చేస్తారు పద్ధతి ప్రకారం. ఇది బెంగళూరు హౌరా. ఆమె హౌరా వెళ్తారు. వెళ్ళిపోయారండి. ఆమె జర్నీ చదువుతాకుంటే వెళ్ళిపోయారు. అవి ఆమె తర్వాత మేము ఒక ఉమెన్ ఎస్ఐ గారిని పంపించి ఎగ్జామిన్ చేసుకుంటాం. ఆయన టైలరింగ్ చేసుకుంటాడండి. అది అతను బెంగళూరు నుంచి ఆయన కూడా హౌరా వెళ్తున్నాడు. ఈయన మిడ్నాపూర్లో ఉంటాడు. హౌరా ఆయన కూడా వెళ్తున్నాడు. మరి ఆమె పడుకున్నప్పుడు ఆమె ఎడల కొంచెం అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఆయనకి రిజర్వేషన్ అయితే లేదు. కానీ రిజర్వేషన్ అలౌడ్ అని టీటీ గారితో రాయించుకున్నారు. లోన్ కూర్చొని భర్త లేదు కానీ రిజర్వేషన్లో బుక్లు కూర్చోవచ్చు. ఫైన్ కట్టేసాడు. థ్యాంక్ యూ అండి. ఓకే, అందరికి నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వం గంజా నిషేధానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనికోసం రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనే ఒక ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి అధికారిని వేశారు. కొంతమంది స్టాఫ్ను కూడా ఎలర్ట్ చేశారు. అది త్వరలో ఫంక్షన్ అవుతుంది. అయితే మేము అంటే జీఆర్పీ మరియు ఆర్పిఎఫ్ కూడా ఈ గాంజా నిరోధానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఆర్పిఎఫ్ మేము కలిసి ఈ సంవత్సరం ఈ 2024లో జనవరి నుంచి ఇప్పటి వరకు 134 గాంజా కేసులు పెట్టాము. సుమారు 2545 కేజీల గాంజాని సీజ్ చేసాము. ఇది మార్కెట్ ధర ప్రకారము సుమారు 1,27,00,000 రూపాయలు వాల్యూ. అంటే గాంజా కేసు ఒక కేజీకి 5,000 చొప్పున ఉంది కాబట్టి దాని ప్రకారము ఇది 1,27,00,000 వర్క్ చేసే గాంజాని పట్టుకున్నాము. ఇక ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపుతాము. ఇంకెక్కడి నుంచి గాంజా రాకుండా చూస్తాము. అయితే మేము పట్టుకున్న ఈ నిందితుల్ని మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళందరూ మ్యాక్సిమం ఎక్కువ ఒరిస్సా నుంచి తీసుకొస్తూ చెప్పారు. మన రాష్ట్రం ఎక్కడ అది పండించిన ఆధారాలు కనిపించడం లేదు. ఎవరు కూడా మన రాష్ట్రం తీసుకురావట్లేదు. నిందితులు మన రాష్ట్రంలో ఉన్నారు కానీ ఎక్కువ దీన్ని తీసుకొచ్చేది మాత్రం ఒరిస్సా నుంచి తీసుకొస్తున్నారు. దానికోసమే మేము ఈరోజు ఇది పెట్టాము. సుమారు 177 మందిని అరెస్ట్ చేసి అందులో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. కొద్దిమంది లేడీస్ కూడా ఉన్నారండి. ఇంతవరకు మేము అరెస్ట్ చేసింది 177 పెద్దవాళ్ళు, 11 మంది పిల్లలు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నాం. తర్వాత ఈ గంజాని కూడా త్వరలో డిస్పోజల్ చేసేస్తాం.
అంతా ఒడిశా నుంచి వస్తుంది. సార్ వీళ్ళు గతంలో ఎటువంటి కేసులు ఏమైనా ఉన్నారండి? ఇలాంటి గాంజా కేసులు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈరోజు కూడా ఒక అతను దొరికాడు, అది సుమారు ఒక 60 కేజీలు గాంజా అటు ఖుర్దా రోడ్ నుంచి తీసుకొస్తున్నాడు, ఒడిశా వైపు నుంచే. ఆయన కూడా ఇవాళ రిమాండ్ పంపిస్తామండి. సార్ ఎక్కడికక్కడే గంజాయిని అరికడతామంటూ చెప్తున్నారు, రైల్వే స్టేషన్లో భద్రత కూడా పెంచారు, అయినప్పటికీ గంజాయి ఏ విధంగా సార్ రవాణా అవుతుంది రైళ్లలో? రైలులో మరి రైలులో వస్తుంది, బై రోడ్డు కూడా వస్తుందండి. ఇక్కడ మనకి విశాఖపట్నం పెద్ద జంక్షను, ఎక్కడికైనా పోవడానికి ఇక్కడ అన్ని ట్రైన్ మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏదో విధంగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు, మాకు పట్టుబడుతున్నారు. ఈ డ్రై గంజాతో పాటుగా లిక్విడ్ గంజాయి కూడా ఏమైనా దొరికిందా? మాకైతే మా వరకు విశాఖపట్నంలో అయితే లిక్విడ్ గాంజా ఏమి మేము ఇంతవరకు క్యాచ్ చేయలేదు, అంతా డ్రై గాంజానే. వాళ్ళు అక్కడ ఎక్కువ కాస్ట్ అండి, దట్టు మనకి ఇక్కడ దొరికే గాంజా మంచి కాస్ట్లీ గాంజా, ఇది శీలావతి అంటే మంచి క్వాలిటీ ఉంటుంది, ఇది మంచి గాంజా అంటున్నారు. తర్వాత అక్కడ ఆ ఊర్లో వాళ్ళు ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నారండి. అక్కడ ఎక్కువ నార్త్ వెళ్ళిపోతుందండి, నార్త్, తర్వాత కేరళ వెళ్తుంది, నార్త్ స్టేట్స్ ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ అటువైపు వెళ్తున్నాయి. జువెనల్స్ 11 మంది ఉన్నారు పిల్లలు, కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. కౌన్సిలింగ్ మరి పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఒక అలవాటు పడిపోయినారు. ఇది తక్కువ డబ్బు కొంటున్నారు, అక్కడికి వెళ్ళి 2000 చొప్పున ఎంత కొంటున్నారు, వీళ్ళకి ఇక్కడ అమ్ముకుంటే సుమారు 15 నుంచి 20,000 కేజీకి వస్తుంది కాబట్టి దీనికి ఈజీగా మనీ ఎర్న్ చేయడానికి అలవాటు పడిపోయినారు. కొంతమంది వీటికి గంజా తాగకపోతే ఉండలేమనే స్టేజ్ కూడా వచ్చిన అటువంటి వాళ్ళు కూడా కొంతమంది దొరుకుతున్నారు. వాళ్ళు కూడా మరి ఈ విధంగా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళకి సెల్ఫ్ కన్జంప్షన్ ప్లస్ వ్యాపారం రెండో అవుతుంది, అందుకని వ్యాపారం చేస్తున్నారు. లేదు లేదు, గాంజా మా వరకు అయితే డ్రగ్స్ వరకు ఓన్లీ గాంజా మాత్రమే, ఇంకా అదర్ డ్రగ్స్ ఏమి మాకు దొరకలేదు. ఏమండి సెక్షన్ 8 అని సెక్షన్ 8 ఉంటుంది, దాని ప్రకారం ఎక్కువ మేము చేస్తున్నాం. ఇది 2 రకాలు, కమర్షియల్ క్వాంటిటీ అని మామూలు క్వాంటిటీ ఉంది. కమర్షియల్ క్వాంటిటీ 20 కేజీలు దాటితే దానికి కమర్షియల్ క్వాంటిటీ అంటాము, దానికి శిక్ష కూడా ఎక్కువ ఉంటుంది. 20 కేజీల లోపు అయితే శిక్ష తక్కువ ఉంటుంది, దానికి నాన్ కమర్షియల్ క్వాంటిటీ అంటాం. 15 సంవత్సరాలు మినిమం. తర్వాత అదే ఈ చెప్పడమే